అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి దేవర పార్ట్ 1 రిలీజ్ సిద్ధమైపోయింది. ఎన్టీఆర్ 30th పూర్తి కావడంతో ఇప్పటికే ఫ్యాన్స్ అందరూ చాలా ఆనందంగా రిలీజ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. థియేటర్ల వద్ద ఇప్పటికే ఎన్టీఆర్ కట్అవుట్స్ కి పూలమాల వేస్తూ క్రాకర్స్ కాలుస్తూ జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేస్తూ సినిమా రిలీజ్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చెన్నైలో ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కోసం ఉదయం నుండే కూడా ఫ్యాన్స్ అందరూ ఇక్కడ గ్యాదర్ అయిపోయారు. కొబ్బరికాయలు కొడుతూ ఎన్టీఆర్ కట్అవుట్ కి పూలమాల వేస్తూ సినిమా చూసేందుకు సిద్ధమైపోయారు. ప్రస్తుతానికి కొంతమంది చెన్నైకి సంబంధించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ మనతో ఉన్నారు. చెప్పండి, ఎన్టీఆర్ సినిమా దేవర పార్ట్ 1 ఎన్టీఆర్ 30th సినిమా రిలీజ్ అయిపోయింది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఆల్రెడీ ఓవర్సెస్లో మంచి టాక్ ఉంది. సినిమా బీవచ్చం. ఆల్రెడీ 100% సినిమాలో ఎన్టీఆర్ జీవించారు. నటన కాదు, జీవించారని చెప్పాలి ఎన్టీఆర్. అదేవిధంగా అనిరుద్ధ్ మ్యూజిక్ మనం ఆల్రెడీ మ్యూజిక్లో చూసాం. పాటలలో మ్యూజిక్ సూపర్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఓవర్సెస్లో ఒకే టాకు, అన్ని రికార్డులు బద్దలు కొడుతుంది. ఆల్రెడీ ఓవర్సెస్లో రికార్డులు బద్దలు కొట్టేది. అదేవిధంగా ఓవరాల్ ఇండియాలో కూడా బాహుబలి దాని తర్వాత ఏదైనా ఉన్నదని ఇంతవరకు తాకు. కానీ ఇంకా మీట దేవర తర్వాత ఏ సినిమా అనే ఒక టాక్ ఎన్టీఆర్ గారు వచ్చారు. ఎన్టీఆర్ ఒకటే చెప్పారు, మా అభిమానులు కాలారు ఎగరాసుకునే సినిమా తీసేంతవరకు నేను నిద్రపోనని చెప్పాడు. ఆ సినిమాతో మేమందరూ కాలారు ఎగరేస్తున్నాము. ఎన్టీఆర్ అభిమానులుగా మేము ఉన్నదానికి ఇచ్చేసాము. ఎన్టీఆర్ ఇదిలో ఈరోజు సినిమా 100% సినిమా బీవచ్చం. జై ఎన్టీఆర్. డబుల్ హ్యాట్రిక్ 6 వరుస హిట్లతో ఎన్టీఆర్ చెలరేగిపోతున్నాడు. தமிழ்நாட்டில் 2 வருஷம் கழிச்சு RRR கத்தது இப்போதான் படம் ரிலீஸ் ஆகிக்குது. என்டிஆர் படம் நல்லா பிரம்மாண்டமாக கொண்டாடி நிற்கிறாங்க. தேவரா படம் நல்லா ஹிட் ஆகிக்குது. ஆல்ரெடி டாக்ஸ் வந்துக்குது, பிளாக் பஸ்டர் ஹிட் ஆகிடுச்சுட்டு. இந்த தேவரா படம் ఆల్ టైమ్ రికార్డ్ ఆయిரும். జై ఎన్టీఆర్. 6 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత వచ్చిన ఎన్టీఆర్ అభిమానులు కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు. ఆంధ్రాలో సీఎం ఎన్టీఆర్ ఆంధ్ర కాలర్ ఎగరేసి కళ్ళు చూపిస్తాం. జాన్వీ కపూర్ అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చినటువంటి ఫస్ట్ సినిమా కదా. సో ఈ సాంగ్ ఇప్పటికే అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్షన్ లో ఒక సాంగ్ చాలా ఫేమస్ అయిపోయింది. ఆ సాంగ్ వచ్చా మీ అందరికి? సరే ఎన్టీఆర్ అన్న తర్వాత ఎన్టీఆర్ సినిమా వచ్చినప్పుడు ఏ హీరో మేము చెన్నై సవితాల కాలేజ్ చదువుతున్నాం. గత 6 సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ సినిమా మేము ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మాకు వచ్చే సినిమా జాతర. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, సవితా గడ్డ. 6 సంవత్సరాల తర్వాత మా ఎన్టీఆర్ అన్న దర్శనం ఇచ్చాడు. 6 years తర్వాత ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అవుతుంది. రాజమౌళి మిత్ ఒకటి ఉంది. రాజమౌళితో సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ ఏ హీరో అయితే సినిమా తీస్తారో అది ఫ్లాప్ అవుతుందని ఎన్టీఆర్ అన్న ఈసారి దేవరాతో ఆ మిత్ని బ్రేక్ చేస్తాడు. చేసేసాడు ఆల్రెడీ. దేవరా సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఇండస్ట్రీ రికార్డ్స్ని బ్రేక్ చేస్తుంది. చెన్నైలో ఎన్టీఆర్ అన్న సినిమా కానీ బాలయ్యబాబు సినిమా కానీ ఎప్పుడు రిలీజ్ అయినా ఖచ్చితంగా ఇదే లెవెల్లో సెలబ్రేషన్స్ మంచిగా జరుగుతుంది. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. మూవీ కేసీపీడి మామూలుగా ఉండదు. మీకు అర్థమవుతుంది అనుకుంటా. చూడండి, తప్పకుండా థియేటర్లో చూడండి. అది మీ ప్రేక్షకులకి తెలిసి ఉంటుంది, అందరు వ్యూవర్స్కి తెలిసి ఉంటుంది. చింపార్థం అంతే. 6 years తర్వాత రిలీజ్ అవుతుంది కాబట్టి మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాము. 1 AM షో 4 AM షో ఆంధ్రాలో జరిగింది. 1 AM షో 4 AM షో ఆల్రెడీ మంచి రివ్యూసే వస్తున్నాయి. చెన్నైలో కూడా ప్రతి థియేటర్లో వెట్రీలో కానీ, మురుగన్ సినిమాస్లో కానీ, జీకేలో కానీ, కోయంబేడ్ రోహిణిలో కానీ అన్ని చోట్ల హౌస్ఫుల్. చెన్నైలో ఉండే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, టీడీపీ ఫ్యాన్స్ కానీ
పెద్ద ఎత్తున ఖచ్చితంగా సినిమాని హిట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఆల్రెడీ మంచి రివ్యూసే వస్తున్నాయి. సో ఇండస్ట్రీ రికార్డ్స్ ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. మాకు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. హిట్ అవుతుందని 100% అనుకుంటున్నాం. జై ఎన్టీఆర్, జై బాలయ్య.